అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందుంది బీట్రూట్ హల్వా అండి. చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకా మనం బీట్రూట్ అంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అందరికీ తెలిసిందే. ఎలాగో మనము సలాడ్స్ చేసుకుంటూ ఉంటాము, అట్లానే రకరకాలుగా రెసిపీస్ చేస్తాము. అందులో ఇది కూడా ఒక స్వీట్, చాలా సింపుల్గా అయిపోతుంది. చక్కగా మనం ముందుగా బీట్రూట్ తీసుకొని వాటిని కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఆ పైన ఆ పొట్టు అంతా కూడా తీసేస్తాం కదా. తీసేసిన తర్వాత దాన్ని మనం ముక్కలుగా కూడా చేసి పెట్టుకోవాలి. నేను ఒక 3 మాత్రమే తీసుకున్నాను. సుమారు ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటాయి అవి. ఆ తర్వాత ముక్కలు చేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తేనే అది మెత్తగా అవుతుంది కాబట్టి 1 కప్పు నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది, ఆ కలర్ అది కూడా. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఒక బట్టలో వేసి వడగడితే మనకి చాలా మంచిగా వస్తుంది. ఆ జ్యూస్ అనేది ఏమాత్రం ఆ పిప్పి ఏమీ తగలకుండా ఉంటుంది. తింటుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి ఆ మిక్సీ జార్ కడిగి ఇందులో నేను వడగట్టి ఈ రసాన్ని, బీట్రూట్ రసాన్ని రెడీ పెట్టుకున్నా. సో ఈ విధంగా ఇది సిద్ధం చేసుకోవాలి. అయితే మనం దీనిలోకి కార్న్ఫ్లవర్ వాడాల్సి ఉంటుంది, అలాగే కొద్దిగా చక్కెర కూడా అన్నమాట. అయితే ఈ జ్యూస్ ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత మనము దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను నేను. దీన్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత మనము ఈ బీట్రూట్ హల్వాని ఎందులో అయితే వేయాలనుకుంటున్నామో, స్టీల్ ప్లేట్ కానీ గ్లాస్ కానీ ఏదైతే అది, అందులో కొద్దిగా నెయ్యి రాసి మనకు నచ్చినవి ఏవైనా జీడిపప్పు, బాదం ఏవైనా సరే మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసి రెడీ పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మనం సిద్ధం చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. 1 కప్పు చక్కెర తీసుకున్నాను. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట. 1 కప్పు నీళ్లు పోసి దాన్ని పాకం పడుతున్నాం. అంటే మనకి దీనికి తీగ పాకం అని అట్లా కొలతలు అలా ఏమీ అవసరం లేదు. చక్కెర కరిగితే చాలు అన్నమాట. సో ఇప్పుడు చక్కెర బాగా కరిగిపోయింది కదా, ఇందులోంచి కొద్దిగా పాకాన్ని తీసి పక్కకు పెట్టుకుంటున్నాను. దీనిలో మనం రెడీగా పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్లో మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నది కూడా పోసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. దగ్గర ఉండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలిపినా కూడా అలా మెల్లగా అది చిక్కబడుతూ వస్తూ ఉంటుంది. ఇలా గట్టి పడుతుంది కదా, ఇలాంటప్పుడు మనం పక్కకి తీసి పెట్టుకున్నాం కదా చక్కెర పాకం, దానిలోంచి కొద్దిగా వేసుకుంటూ దీన్ని ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు చక్కగా మనకి ఆ షైన్ అనేది కూడా బాగా వస్తుంది, గట్టి పడుతుంది బాగా. సో ఆ చక్కెర పాకాన్ని కొద్దిగా వేసి మరొకసారి కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ విధంగా అలా మధ్య మధ్యలో అది వేసుకుంటూ ఆ చక్కెర పాకాన్ని మనం ఉడికించాలి. చూస్తున్నారు కదా చక్కగా ఎంత చక్కగా షైన్ మెరుస్తూ ఎంత బాగుంది. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ చక్కెర పాకం అంతా కూడా వేసేసాను. ఇంకాస్త గట్టిపడింది. ఇప్పుడు మనం దీనిలోకి నెయ్యి వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి పక్కకు పెట్టుకున్నాను నేను. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతుంటే మనకు తెలుస్తుంది చక్కగా షైన్ అనేది మంచిగా వస్తుంది, ఇంకాస్త గట్టి పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా కలుపుతూ ఆ 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా పూర్తిగా వేసేదాకా అట్లా ఉడకనిస్తూనే ఉండాలి. కొద్దిసేపటికి ఏమవుతుందంటే
బాగా దగ్గరకు అయిన తర్వాత మనం వేసిన నెయ్యి అంతా కూడా పక్కకి తేలుతూ వస్తూ ఉంటుందన్నమాట. మాడకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టి ఉడికించాలి. మిగిలిన కొన్ని బాదాం జీడిపప్పు కూడా ఇందులో కూడా వేసాను. వీలైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. ఇలానే కొద్దిసేపు ఉడకనిస్తే మనకి అది బాగా దగ్గరకు అవుతుంది. ప్యాన్కి సపరేట్ అవుతూ వస్తుంది కదా. ఇప్పుడు ఆ నెయ్యి కూడా చూస్తున్నారు కదా పక్కకు వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసుకెళ్ళి మనం రెడీ పెట్టుకున్న పాత్రలో వేసేయాలన్నమాట. ఒకసారి మంచిగా సెట్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఒక 2-3 అవర్స్ తర్వాత గట్టిపడిన తర్వాత మనం దీన్ని మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవడం. బాగా చల్లగా అయిపోయింది. దీన్ని పీసెస్ కట్ చేసి ఈ విధంగా మనం రివర్స్ చేసినప్పుడు ఇంత చక్కగా చూడడానికి ఎంత బాగుంది కదా. చూడగానే తినాలనిపించేలాగా ఉంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ కూడా లభిస్తాయి. ఈజీగా కూడా చేసేయచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కూడా. నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.